Hello, story lovers. Welcome back to my channel, Cherava Priya, part 53. ఫైనల్గా నా రిజిగ్నేషన్ అప్లికేషన్ రావాల్సింది మీ దగ్గరికే కదా అంకుల్. అదేదో నేనే డైరెక్ట్గా వచ్చి ఇస్తున్నాను అనుకొని త్వరగా సంతకం పెట్టండి. నేను వెళ్ళిపోవాలి. ఇప్పటికే అటు నుంచి ఇటు నుంచి అటు తిరిగి నాకు బాగా అలసటగా ఉంది అని ఐశ్వర్య చెప్పడంతో, అది కాదమ్మా, నువ్వు ఒక్కసారి నెమ్మదిగా కూర్చో అని చెప్పడంతో సరేనంటూ ఐశ్వర్య చైర్లో కూర్చున్న తర్వాత రఘురామ్ తన టేబుల్ మీద ఉన్న బెల్ కొట్టేసరికి బయట నుంచి అటెండర్ లోపలికి రావడంతో 2 కూల్ డ్రింక్స్ చెప్పేసరికి ఇప్పుడేం వద్దు అంకుల్ అని చెప్పేసరికి, లేదమ్మా, నిన్ను చూస్తుంటేనే గొంతు ఎండిపోయినట్టు తెలుస్తోంది, ఏదైనా తాగిన తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పడంతో ఇక ఐశ్వర్య ఏమీ మాట్లాడలేదు. అటెండర్ కూల్ డ్రింక్స్ తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత ఇద్దరూ తాగి కొంచెం రిలాక్స్ అయిన తర్వాత, ఇప్పుడు చెప్పు ఏమైంది అని అడిగేసరికి, చెప్పడానికి ఏముంది అంకుల్, మీకు అన్ని విషయాలు తెలుసు కదా, నాకు చాలా చిరాకుగా అనిపిస్తుంది. నేను కొన్ని రోజులు బ్రేక్ తీసుకుందామని అనుకుంటున్నాను, అందుకే నేను రిజైన్ చేసేస్తాను అనగానే, నువ్వు బ్రేక్ తీసుకుందామని అనుకుంటున్నావు, జాబ్ చేయకూడదు అని కాదు కదా, కావాలంటే నేను నీకు 1 మంత్ లీవ్ ఇస్తాను అనగానే, అలా ఎలా ఇస్తారు సార్, ఆఫీస్లో కొలీగ్ అడిగితే నన్నేం సమాధానం చెప్పమంటారు, ఇప్పటికే ఆఫీస్లో గుసగుసలు ఎక్కువయ్యాయి, ఒకవేళ నేను మీ అబ్బాయి పెళ్లి చేసుకుంటే వాళ్ళందరికీ ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా ఉండేది, ఇప్పుడు అది జరగనప్పుడు ఇంకొన్ని గుసగుసలకి శ్రీకారం చుట్టాలని నేను అనుకోవట్లేదు, మీరు నాకు లీవ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నాకు రిజిగ్నేషన్ శాంక్షన్ చేస్తే చాలు అనగానే, అది కాదు ఐశ్వర్య, నేను ఎందుకు చెప్తున్నాను అనేది ఒక్కసారి వినిపించుకో అన్నాడు రఘురామ్. ఇది మీ వల్ల అవుతుందా కాదా చెప్పండి సార్, అంతే, అంతకుమించి ఏమీ నేను మాట్లాడలేను అని అనేసరికి, సారీ ఐశ్వర్య, ఇది నేను చేయలేను, ఇలా రీజన్ లేకుండా ఒక ఎంప్లాయీ వెళ్ళిపోతానంటే నేను ఒప్పుకోను అనగానే, రీజన్ ఉంది కదా సార్, అయినా నా ఇష్టంతోనే నేను వెళ్ళిపోతాను అంటున్నాను, కాదని చెప్పడానికి మీకు ఎలాంటి రైట్స్ ఉండదు అనగానే, అలా అయితే నువ్వు విజ్జు అండర్లో ఉన్న బ్రాంచ్లో వర్క్ చేస్తున్నావు కాబట్టి వాడే నీకు రిజిగ్నేషన్ శాంక్షన్ చేయాలి, ఇది నా చేతుల్లో లేదు అన్నాడు. ఓకే, ఫైన్, ఇది మీతో ఎవరు చెప్పిస్తున్నారనేది నాకు బాగా తెలుసు అని చెప్పి ఐశ్వర్య బయటకొచ్చి, ఇప్పుడేం చేయాలి, జానకి మేడం ఏమైనా హెల్ప్ చేయగలుగుతారా, వద్దులే, అసలు ఆవిడ వల్లే కదా ఇదంతా జరిగింది, మళ్ళీ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఎందుకు తలనొప్పి తెచ్చుకోవడం అని అనుకుంటూ విజ్జు రిజిగ్నేషన్ ఒప్పుకునేలా ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉండగానే ఆమెకి తెలియని కాంటాక్ట్లో సేవ్ అవ్వని ఏదో నెంబర్ నుంచి కాల్ రావడంతో ముందు 2 సార్లు ఇగ్నోర్ చేసినా అది ఆగకుండా మోగుతూనే ఉండేసరికి కాల్ లిఫ్ట్ చేసి ఎవరు అని అడిగేసరికి, హలో ఐశ్వర్య, నేను విజ్జు ఫ్రెండ్ అని లాస్ట్ మంత్ ఆఫీస్కి వచ్చాను కదా, నీకు డాన్సర్గా ఆఫర్ ఇస్తానని చెప్పాను, నెంబర్ కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నాం అనగానే, ఎస్ చెప్పండి సార్ అని అడిగేసరికి, మూవీ స్టార్ట్ అయిందమ్మా, హీరోయిన్ హీరో కూడా రెడీగా ఉన్నారు, నువ్వు ప్రిపేర్గా ఉన్నానని చెప్తే నీకు ఒక సాంగ్ చెప్తాను, దాన్ని బట్టి స్టెప్స్ కంపోజ్ చేసి వాళ్ళకి డ్యాన్స్ నేర్పించాలి అన్నాడు. దాంతో ఐశ్వర్య సంతోషపడుతూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఏదో ఫ్రెండ్ కోసం మాటిచ్చారు, మీరు ఫోన్ చేయరు అనుకున్నాను, కానీ నిజంగా మీరు ఫోన్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనగానే, మాటిస్తే మాటే, ఇలా చెయ్యని వాటికి అవ్వని వాటికి నేను అబద్ధాలు చెప్పాను ఐశ్వర్య అనగానే, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎక్కడికి రావాలి, షూటింగ్ స్పాట్ ఎక్కడ అనగానే, డైరెక్టర్ అడ్రస్ చెప్పి నీతో పాటు హీరోయిన్ పికప్ కూడా ఉంటుంది, తనతో కలిసి వస్తే సరిపోతుంది అనగానే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి వెంటనే మళ్ళీ రఘురామ్ దగ్గరికి వెళ్ళడంతో, ఏమైంది ఐశ్వర్య అని అడిగేసరికి, రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయడానికి మీకు సరైన రీజన్ కావాలన్నారు కదా అని అంటూ అక్కడే ఉన్న రఘురామ్ ల్యాప్టాప్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రిజిగ్నేషన్ టైప్ చేసి ప్రింట్ తీసి ఇవ్వడంతో ఆ రిజిగ్నేషన్ చదివిన రఘురామ్ షాక్ అయ్యి ఐశ్వర్య వైపు చూశాడు.
ఇప్పుడు రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేస్తారా సార్ అని అడిగేసరికి ఇక చచ్చినట్టు దాని మీద సంతకం చేసి ఐశ్వర్య బయటకు వెళ్ళిపోయిన తర్వాత విజుకి కాల్ చేయడంతో ఐశ్వర్య వచ్చిందా, డాడీ ఏమన్నారు, రిజిగ్నేషన్ ఒప్పుకోనని చెప్పి పంపించేశారా అనగాని ఒప్పుకోనని చెప్పి పంపించేశాను రా, కానీ ఈలోపే ఒక ట్విస్ట్ జరిగింది అనగాని ఏమైంది డాడీ అని అడగడంతో నీకు ఒక ఫోటో పంపిస్తాను చూడు, మ్యాటర్ నీకే అర్థమవుతుంది అంటూ రిజిగ్నేషన్ లెటర్ ఫోటో తీసి విజుకి ఫార్వర్డ్ చేశాడు. అది చూసిన విజ్జు తల పట్టుకుని విడిప్పుడే ఫోన్ చేయాలా అని అనుకుంటూ ఫోన్ చేసి తిట్టడంతో ఏమైందిరా నీకు, నాకెందుకు ఫోన్ చేసి తిడుతున్నావని ఐశ్వర్యకి డాన్సింగ్ ఆఫర్ ఇచ్చిన వ్యక్తి బిక్కమోహం వేసుకోవడంతో ఏమీ లేదులే అంటూ ఫోన్ కట్ చేసి తల పట్టుకుంటే ఐశ్వర్య తిప్పుకుంటూ విజ్జు క్యాబిన్లోకి వచ్చి నేను రిజిగ్నేషన్ శాంక్షన్ చేయించుకున్నాను, ఇక నాకు మీకు కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పడంతో విజ్జు ఐశ్వర్య వైపు చూసి ఒకసారి నన్ను మాట్లాడిస్తావా అనగానే ఇంకా మీరు మాట్లాడడానికి ఏమీ లేదు వెళ్తున్నాను అని వెళ్ళబోతున్న ఐశ్వర్యని వెనుక నుంచి హక్ చేసుకున్నాడు. ఐశ్వర్య ఆగిపోయి విజ్జు వైపు చూస్తూ ఉంటే చూడు, మనం ఇప్పటి వరకు జరిగిన డిస్టర్బెన్స్ గురించి మర్చిపోదాం, ఇకపైన న్యూ బిగినింగ్ స్టార్ట్ చేద్దాం, నీకు తెలుసు కదా నేను నిన్ను ఎంత లవ్ చేస్తున్నాను అనేది, నువ్వు నాకు ఎస్ చెప్తావా నో చెప్తావా అని నేను ఆలోచిస్తున్నప్పుడు ఎన్నో గొడవలు అయిపోయాయి, ఒక్కసారి ఆలోచించు అనగానే ఇక ఆలోచించడానికి ఏమీ లేదు విజ్జు, చెప్పాను కదా నీకు నాకు రామ్ రామ్ అని బాయ్ అని చెప్పి ఐశ్వర్య వెళ్ళిపోవడంతో బాధపడుతూ ఉండిపోయాడు విజ్జు. ఆ రోజు సాయంత్రం ఐశ్వర్య జాబ్ మానేసి వచ్చిందని చెప్పగానే ఐశ్వర్య వాళ్ళ నాన్నగారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ ఆ వెంటనే హీరోయిన్కి డ్యాన్స్ కంపోజ్ చేయడానికి వెళ్తుందని తెలిసేసరికి కొంచెం చిరాకుగా ఫీల్ అయినా విజ్జుకి దూరంగా ఉంటుంది కదా అని ఊరుకున్నాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా, రిజిగ్నేషన్ ఇవ్వద్దని చెప్పినా కూడా ఎందుకు ఇచ్చావే అని దివ్య అడిగేసరికి అదంతా నీకు అనవసరం, నోరు మూసుకొని నీ జాబ్ నువ్వు చేసుకో అని చెప్పి భోజనం చేసి ప్రశాంతంగా నిద్రపోయింది ఐశ్వర్య. మర్నాడు ఉదయాన్నే డైరెక్టర్ పంపించిన కార్లలో సగం దూరం వెళ్ళాక ఒక పెద్ద హోటల్ నుంచి సూపర్ బ్యూటిఫుల్గా సూపర్ ట్రెండీగా ఉన్న ఒక అమ్మాయి వచ్చి కూర్చోడంతో మీరు హీరోయిన్ మిత్ర కదా అనగానే ఎస్ హూ ఆర్ యూ అని ఆమె పొగరుగా అడిగేసరికి నేను మీ కొరియోగ్రాఫర్ అని చెప్పడంతో ఏంటి నువ్వు కొరియోగ్రాఫరా, నిన్ను ఇంతకుముందు ఎప్పుడూ నేను చూడలేదు అనగానే కొత్తగా వచ్చానని ఐశ్వర్య చెప్పడంతో నేను ఒకసారి డైరెక్టర్తో మాట్లాడతానని సెట్కి వెళ్ళాక డైరెక్టర్తో మాట్లాడటంతో నేను తన డ్యాన్స్ చూశాను మిత్ర, చాలా బాగుంది కాబట్టి నువ్వు ఎలాంటి డౌట్ పెట్టుకోకుండా తను చూపించిన స్టెప్స్ చూసుకో అని చెప్పడంతో మిత్ర కోపంగా తన క్యారవాన్లోకి వెళ్ళిపోతే ఐశ్వర్య ఇలారా నీకు ట్యూన్ వినిపిస్తాను, మ్యూజిక్ వినిపిస్తాను, దాన్ని బట్టి హీరోయిన్కి హీరో పార్ట్ హీరోకి నేర్పించాలి అన్నాడు. సాంగ్ మొత్తం విన్న ఐశ్వర్య ఈజీగా ఉంది సార్, నేను నేర్పిస్తాను అనగానే ప్రాబ్లం ఏం లేదు కదా, ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు అని డైరెక్టర్ అడిగేసరికి నో ప్రాబ్లం సార్, నేను నేర్పిస్తాను అంటున్నాను కదా అని ఐశ్వర్య చెప్పడంతో ఓకే ఫస్ట్ హీరో ఇంట్రొడక్షన్ స్టెప్స్ వస్తాయి, తర్వాత హీరోయిన్తో కలిసి డ్యాన్స్ కాబట్టి నువ్వు ముందు హీరోకి స్టెప్స్ కంపోజ్ చేయి, ఆ తర్వాత హీరోయిన్ ఎంటర్ అవుతుంది అని చెప్పడంతో ఓకే సార్ అంటూ ముందు హీరో స్టెప్స్ చూపించిన తర్వాత అతని షూటింగ్ జరుగుతుంటే మరొక వైపు హీరోయిన్కి చూపించడంతో ఏమో అనుకున్న మిత్ర కూడా ఐశ్వర్య డ్యాన్స్ చూసి కొంచెం సర్ప్రైజ్ అయినా కూడా ఇలా కొత్త డ్యాన్సర్ డ్యాన్స్ నేర్పిస్తుంటే నేనెందుకు నేర్చుకోవాలన్న అహంకారం కూడా తన మైండ్లో నిలబడింది. సాంగ్ మొత్తం ఫినిష్ అవ్వడానికి 2 days పట్టడంతో నిజంగా ఏదో అనుకున్నాను కానీ సాంగ్ పర్ఫెక్ట్గా వచ్చింది ఐశ్వర్య అని డైరెక్టర్ పొగిడేసరికి థ్యాంక్ యూ సార్, ఇక నా వర్క్ అయిపోయిందా అనగానే ఒక 2 weeks తర్వాత ఇంకొక సాంగ్ ఉంది, అప్పుడు నేను మళ్ళీ కాల్ చేస్తాను,
అప్పుడు వస్తే సరిపోతుంది. టోటల్ మూవీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నీ రెమ్యూనరేషన్ నీకు వస్తుంది అనగానే థ్యాంక్ యూ సార్ అని చెప్పి వెళ్ళిపోయింది ఐశ్వర్య. ఆ రోజు సాయంత్రం షూటింగ్ నుంచి వచ్చామని ఎవరో నలుగురు మనుషులు రావడంతో ఐశ్వర్య వాళ్ళ అమ్మగారు పిలిచేసరికి ఫార్మాలిటీకి కొన్ని అగ్రిమెంట్స్ ఉన్నాయి మేడం, వాటికి సిగ్నేచర్ చేస్తే ఒకవేళ పేమెంట్ లేట్ అయినా కూడా మీరు అడగడానికి ప్రూఫ్ ఉంటుంది అనగానే ఓకే అని చెప్పి సంతకాలు చేయడంతో ఒక కాపీ మీ దగ్గర ఒక కాపీ మా దగ్గర ఉంటుంది అని అది తీసుకుని వెళ్ళిపోయారు. కాసేపటికి విద్యు నుంచి కాల్ రావడంతో ఈయన గారు ఇప్పుడెందుకు ఫోన్ చేస్తున్నారు అని అనుకుంటూ కాల్ రిసీవ్ చేసుకుని ఏంటి అని అడగడంతో డాన్సర్గా ఆఫర్ వచ్చిందని చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు అనగానే అవును అనగానే ఇందాక అగ్రిమెంట్స్ మీద సంతకాలు చేసావు కదా, వాటిని ప్రాపర్గా చదివావా అని అడగడంతో నీకెలా తెలుసు నేను సంతకాలు చేశానని అంటూ ఆశ్చర్యంగా అడిగింది. Continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.